వెనకానే కరెక్ట్ కాదు విజయాన్న సారవ పడుతుంది ఓకే సార్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాగరాజన నాయకత్వం వర్ధిల్లాలి నాగరాజన నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే రెడీ సార్. ఓకే సార్ చెప్పండి అన్న. ఓకే చూడండి. ఓకే రెడీ సార్. ఓకే సార్. సమావేశం వచ్చింది ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దల సుదర్శన్ రెడ్డి గారు అలాగే ఎంపీడీఓ గారు, డిఈ శ్రీనివాస్ గారు, ఎక్స్ఎంటీసీ అండ్ మండలాధ్యక్షులు, తర్వాత వైస్ చైర్మన్ మార్కెట్ పూలకం, మహిళా అధ్యక్షురాలు, మహేందర్ గ్రామాధ్యక్షుడు, మిగతా పేర్లు తీసుకున్న వాళ్ళు ఎవరు బాధపడకండి. ఎందుకంటే ఒక పేరు తీసుకొని ఒక పేరు తీయకుండా ఆయన గొప్ప అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్లలో పట్టుదలతో మీరు నన్ను గెలిపించుకున్నారు. ద మిరాకిల్ అంటే నా జీవితంలో గుర్తుండిపోయేది దినం అది. ఎందుకంటే ఆషామాషి కాదు ఎలక్షన్లలో గెలవడం అంటే. ఎమ్మెల్యేగా ఎన్నో విధాల బాధలు కష్టాలు అన్నీ చూసుకుంటూ వస్తున్నా కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేయాలి. నేను స్వతహా కాంట్రాక్ట్ను కాదు, లేకుంటే పోలీసులో ఉన్నప్పుడు కూడా ఏం మాఫియా చేయలేదు. అంటే ఎవరి భూమి కబ్జాలు చేయలేదు, ఎవరి లాక్కోలేదు, అలాంటి పనులు చేయను కూడా, ఎంకరేజ్ కూడా చేయను. సో ఇంత చక్కటి అవకాశం నా పైన అపారమైన నమ్మకంతో మీరు అందరు గెలిపించుకున్నారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ దానికి తప్పనిసరిగా నేను మళ్ళీ, అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి అన్నారు, మేము నాయకులం కాదు సేవకులం, సేవకులాగా పనిచేయండి, ప్రజలలో ఉండండి అనునిత్యం అని ఎప్పుడు వారు చెప్తుంటారు. వారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ 2 బూత్లకు 24 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకొక 2-3 ఇళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిపోయినాయి అన్నాడు. అది కూడా క్లియర్ చేసి తీసుకొస్తే అవి కూడా ఫార్వర్డ్ చేస్తాం. అట్లనే సోదరులు, మా దళిత సోదరులు ఎక్కువ ఉన్నారు అంటున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను అందరికంటే ముందు ఎమ్మెల్యేల ఏదైనా విషయం ఉంటే నేను ముందే పోయి చెప్తాను మా సీఎం గారికి. నేను పోయినంటే వాట్ మిస్టర్ నాగ్ వచ్చినావు, ఏదో ఉన్నది నువ్వు వచ్చినావు అంటే అంటాడు. అంటే నాగరాజు అన్నాడు, ప్రేమతో పిలుస్తాడు నాగని. ఏమొచ్చినావు అని అంటాడు. అన్న నువ్వు 3500 ఇల్లు డిక్లేర్ చేసిండ్రు, మా దళితులకు ఎక్కువ ఇవ్వండి, కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎక్కువగా ఇండ్లు లేక చాలామంది అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇప్పటివరకు ఎక్కడికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. కాబట్టి మీరు ఆ రోజు ఎలక్షన్లో ఛాలెంజ్ కూడా చేసిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న కాడనే మేము ఓట్లు అడుగుతాం, ఇందిరమ్మ లేని కాడ మేము అడగమని ఛాలెంజ్ చేసినాం. కాబట్టి ఈసారి మనం ఇవ్వవలసిన బాధ్యత ఉంటుందంటే సరే రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి ఇద్దామన్నట్టు ఒక డిసిషన్ అయితే వచ్చింది. బహుశా క్యాబినెట్లో ఏమన్నా తీర్మానం చేస్తే ఇంకొక 1500 ఇండ్లు అడిషనల్గా మనకి ఇచ్చేదానికి ఛాన్స్ ఉన్నది. కొట్లాడుతున్నాం. తప్పనిసరిగా మీరు అనుకున్నట్టుగా ఇక్కడ 10-20 ఎక్కువ అడుగుతున్నారు. ఆ శాయశక్తిలో నా ప్రయత్నం చేసి తీసుకొస్తాను. అంటే ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే దళిత బంధులాగా ఎలక్షన్లకు 10 లక్షలు వేసి మళ్ళా మర్చిపోయినట్టు కాదు. ఇది మన కాన్సెప్టే. అంటే మన కాంగ్రెస్ యొక్క విధి విధానాలే అది. రోటీ కపడా और మకాన్. మన ఇందిరమ్మ ఏదైతే కలలు కన్నదో, ఇందిరమ్మ ఏదైతే మాట ఇచ్చిందో, అందుకే ఇందిరమ్మ రాజ్యం అన్నాం. ఇందిరాగాంధీ ఇచ్చిన మాట. రోటీ అంటే కూడు, కపడా అంటే గుడ్డ, మకాన్ అంటే ఇల్లు. మనందరికీ తెలుసు రోటీ కపడా और మకాన్. సో ఈ నినాదంతో వచ్చినాం. ఆ నినాదాన్ని పూర్తి చేసినాం. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానివ్వండి, లేక ముందున్నప్పుడు కానీ రైతులను గుర్తించి ఉచిత కరెంటు తెచ్చిందే వైఎస్ఆర్ గారు. కానీ మొన్న పోయిన బీఆర్ఎస్ ఇక మేమే ఇప్పుడు కరెంట్ లేదు, అసలు తెలంగాణలో కరెంట్ లేదు, మేమే ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే మేమే బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకి, మీ తప్ప ఎవరు లేరు బ్రాండ్ అంబాసిడర్. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, అందరు ఉన్నారు దాతలు, చాలామంది 100 ఎకరాలు ఉంటాయి. కానీ ఆ గొప్ప మనసు ఉండాలి, చేసే పని సంకల్పంతో చేస్తే తప్పనిసరిగా అవుతుంది. ఇవాళ తెలంగాణని విడిచిపెట్టిపోయి
డల్లాసుల తెలంగాణ ఉత్సవాలు చేస్తాను. ఏంటంటే ఇక్కడ మొహం లేదు, ఇక్కడ ఉంటే ప్రజలు ఉరికించి కొడతారు. ఆ సమయం కూడా వస్తుంది. మీరు ఉద్యమాలకు రాకముందు ఎంత మీ ఆస్తులు ఉన్నాయి, ఉద్యమాల తర్వాత మీ ఆస్తులు ఎంత పెరిగినాయి. ఇప్పుడు కవితమ్మ మళ్ళీ వచ్చింది. కవితమ్మ వచ్చి ఇప్పుడు మళ్ళా జాగృతి పార్టీ పెడుతుందట. మీరంతా జాగృతిలో ఉన్నవాళ్ళే. అన్ని ఉద్యమాలు చూసి వచ్చినాడు మనోడు. సో నవ్వుతున్నాడు. సో ఈ జాగృతి కోసం తెలుసు మీకు. మళ్ళా జాగృతి పేరుతో దోసుకుందామని చూస్తున్నారు వాళ్ళు. నేను అక్కడ అధికారిగా పనిచేసినప్పుడు వారు ఎక్కడుండే, ఏ ఇంట్లో ఉండే నాకు తెలుసు. ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారు? బుర్జ్ ఖలీఫా ఎట్లా అక్కడ ప్రాపర్టీ వచ్చింది? బుర్జ్ ఖలీఫా తెలుసా అందరికీ? విన్నారా అన్న పేరు ఎవరన్నా? బుర్జ్ ఖలీఫా ఎంతమంది తెలుసు? చేయలేదండి ఒక్కసారి. తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకే తెలుసు. పాపం మన నాయకులకు తెలియదు, మిగతా వాళ్ళకి. బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్లో ఉంటుంది. అత్యంత ఎత్తైన శిఖరాలు కలిగిన బిల్డింగ్ అన్నట్టు బుర్జ్ ఖలీఫా అంటే ఈఫిల్ టవర్ అని అమెరికాలో ఉంటుంది. దానంత హైట్ కట్టిండ్రు అన్నట్టు బుర్జ్ ఖలీఫా. సో అందులో వీళ్ళకు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరికి? మన తెలంగాణ తెచ్చిన తలలు ప్రాణాలు ఏంటి చావు నోట్లో పెట్టిన వాళ్ళు. కానీ శ్రీకాంతాచారి పాపం చచ్చిపోయాడు, కానీ ఆయన గుర్తించలేకపోయాను. కానీ ఇప్పుడు మేము మావ అంటాడు, అల్లుడు అంటాడు, బిడ్డ అంటది, కొడుకు అంటాడు. మా తలలు చావు నోట్లో పెట్టొచ్చినామని. కానీ మీ అందరికీ తెలుసు, ఉద్యమం వల్లనే తెలంగాణలో ఉన్న ప్రతి సోదరుడు, ప్రతి మహిళ అందరు రోడ్డు మీద వస్తేనే మనం తెలంగాణ సాధించుకోగలిగినాం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. అప్పుడు విధి నిర్వహణ ఉండి లాఠీ చార్జ్ చేసినాం మేము, మాకు తెలుసు. తీసుకుపోయి కేసులు పెట్టి పంపించినాం. అప్పుడు మన పైన, పోలీస్ పైన ఎంత ఒత్తిడి ఉండంటే అసలు ఈ ఉద్యమాన్ని అణచేయాలని. కానీ అప్పుడున్న తెలంగాణ పోలీసు, నేను డిఎస్పీగా ఉన్నా జనగాంలో, లాఠీ చార్జ్ చేయమన్నారు. మన విద్యార్థులంతా వచ్చి చౌరస్తాలో ధర్నా చేస్తుంటే లాఠీ చార్జ్ చేయమంటే నేను చేయనన్నా. ఎట్లా కొట్టాలి విద్యార్థులను? అంతమంది చిన్న మైనర్ అమ్మాయిలు, 12 ఏళ్ళు 16 ఏళ్ళ అమ్మాయిలు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే నేను ఎట్లా కొడతా అని కొట్టకుంటే నన్ను ట్రాన్స్ఫర్ చేసిండు అప్పుడు. సరే, అదొక భాగం. అంటే అంతమంది కదిలితేనే ఉద్యమాలతో ఈ తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఒక కేసీఆర్ కుటుంబంతో కాదు. కేసీఆర్ కుటుంబం ఒక్కడే లాభపడ్డాడు ఎవడన్నంటే తెలంగాణలో అంటే ఇది వాస్తవాలు, ఏదో రాజకీయంగా మాట్లాడతలేను. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, అప్పుడు ఎంత ఉన్నది. అప్పుడు ఆయన బహుశా మీరు కేటీఆర్ ఇంటర్వ్యూ చూడండి, ఏమున్నది, మా నాన్న ఇచ్చిన 2-3 ఎకరాలు నేను చేసుకొని బతుకుతా, లేకుంటే అమెరికా పోయి మళ్ళీ నేను గదే పని చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు అట్లా ఉందా పరిస్థితి? ఆలోచించండి. మీరంతా విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యమాలు చూసిన వాళ్ళు. మన తెలియని వాళ్ళకు కొంచెం తెలియజెప్పండి. మీడియా మనది చాలా స్లో ఉన్నాం. కాబట్టి మనం ఏదైతే మాట ఇచ్చినామో, సన్నబియ్యం ఇస్తామని చెప్పినామా? చెప్పలే. కానీ పార్టీ గుర్తించి మన పిల్లలకు డైట్ ఛార్జీలు గత 20-30 ఏళ్ల నుండి లేని డైట్ ఛార్జీలు హాస్టల్లకు పెంచినాం. అలాగే అమ్మాయిలకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అది ఎవరు చెప్పలే, మనం ఎక్కడ కూడా మేనిఫెస్టోలో రాయలే, కానీ ఇచ్చినాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, ప్రజలను చూసుకునే ప్రభుత్వం, కాపాడుకునే ప్రభుత్వం. కాబట్టి ఏదున్నా కూడా ప్రజల కోసం ఆలోచించి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రోడ్లు కానీ, ఇంత కష్టాలున్నా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడు మనం ఎవరం కూడా సెక్రటరీ అడిగినాం కొత్తది కట్టమని, కేసీఆర్ని కట్టలేదు. మనం అడగలే. పాత సెక్రటరీలో నడిస్తే మన వరంగల్ కలెక్టర్ కూలగొట్టమని ఎవరు అడగలే. సెంట్రల్ జైలు అది కూడా కూలగొట్టింది. ఎవరిని అడిగి కూలగొట్టిండ్రు? ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. ఇవన్నీ కూలగొట్టి ఇల్లు లేవరా నాయనా అని ఏడిస్తే, ఇల్లు కట్టకుండా నువ్వు పెద్ద సెక్రటరేట్, ప్రగతి భవన్ పెద్ద కోట్లతో కట్టించి ఎవరికి నష్టం చేసినావు? సామాన్య ప్రజలకు నష్టం చేసినావు. ప్రజలు ఇచ్చే డబ్బుతోనే, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వివిధ రూపాయలు వచ్చే దాంతోనే, ప్రజాధనంతోనే ప్రజాపాలన నడిపించాలి. కానీ ఇష్టారాజ్యంగా వారికి ఏది ఇష్టమైతే అది, ఆయన ఇక ఒంటెద్దు పోకడా అనొచ్చు దాన్ని. అట్లా చేసి వరంగల్ జిల్లాకు, మన సెంట్రల్ జైలుకు ఒక చరిత్ర ఉండే. వరంగల్ సెంట్రల్ జైలు అంటే అందరు కూడా పెద్ద ఉద్యమకారులు, అదొక నిలయంగా ఉండేది. అసొంటి దాన్ని కూలగొట్టి ఎంజిఎంను బాగుపరచాక ఉన్న 25 అంతస్తుల బిల్డింగ్ అని దీన్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కుదబెట్టి 18 కోట్లు ఎత్తుకుంటుంది. దాని లెక్క లేదు, పత్రం లేదు. అంటే ఈ విధంగా దోపిడీకి గురైన తెలంగాణ, దోపిడీకి గురైన ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అసొంటిది ఇప్పుడు కేబినెట్, మన మినిస్టర్లు అనునిత్యం
మన సీఎం గారు అందుబాటులో ఉండుకుంటూ బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకుంటా రోజుకు రోజు చూస్తున్నారు. ఎక్కడ డబ్బులు రావాలి, ఎక్కడ జనరేట్ చేయాలి, ఎట్లా రావాలి, వస్తే మనం పథకాలను ఎట్లా ఇవ్వాలి, మనం అనుకున్న ఎట్లా ఇవ్వాలి, ఎవరైతే బడుగు బలైన వర్గాలకు ఏదైతే మాట ఇచ్చినా వారి మాటను పూర్తి చేయాలని అనునిత్యం కష్టపడుతున్నారు. మేము చూస్తున్నాం, స్వయంగా కళ్ళతో చూస్తున్నాం. మాకు మా జీతాలకు వెళ్ళి కూడా వీలైతే ఖర్చు పెడుతున్నాం తప్ప ఎవరికి దోసుకొనో లేక ఎవరి మీద పడి భూములు లాక్కొని చేస్తలేం. ఈ యొక్క చక్కటి అవకాశం మీరు అందరూ కల్పించిండ్రు. మీరు ఇళ్ళ కోసం బాధపడకండి. తప్పనిసరిగా పేదోడి కళ ఇల్లు అంటే ఆ ఇల్లు వచ్చే విధంగా ఇంకా 10 కాదు 20 వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మడిపల్లి పెద్ద గ్రామం, ఆ గ్రామానికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది నాకు. తప్పనిసరిగా ఇల్లు తెచ్చే బాధ్యత నాది. ఎందుకంటే మనకు కమిషనరేట్లో 13 డివిజన్స్ ఉన్నాయి. అక్కడ ఏమన్నా మిగిలితే కూడా ఇటే పుషప్ చేస్తాం. ఇటే పుషప్ చేసి ఫస్ట్ ఎవరైతే రెడ్డి గారు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో కరెక్ట్గా పాపం లేకుండా ఇల్లు లేకుండా చాలా బడుగు బలైన వర్గం ఎవరైతే ఒంటరి మహిళలు అనుకున్నాం ఇచ్చినాం. మనం మ్యాక్సిమం ఉంటారు. నిన్న ఒక అమ్మాయి పాప అక్కడ ఏడుస్తుండే, ఐలో ఏడిస్తే ఎవరినైనా కదిలిపిస్తే ఏడుస్తున్నారు పాపం మహిళా సోదరుమణులు. అది దాన్ని కూడా పాపం యశస్విని ఎమోషనల్ అయింది. దాన్ని కూడా వక్రీకరించి వాళ్ళ మీడియా ఆ అమ్మాయిని వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆమె మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు. అరే పాపం ఆ మహిళ, నేను అందరూ అమ్మ కాలు మొక్కే వ్యవస్థ రూపుమాపాలనేది నా పద్ధతి. ఎవరి కాలు మొక్కద్దు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రభుత్వాలు చేయవలసిన పని ప్రభుత్వం చేయాలి. పెద్దలు చెప్పిండ్రు. ఆయన ఎంత అనుభవజ్ఞుడు అయితే చెప్పిండు. మీరందరూ సహకరిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏంది? ప్రజలను యొక్క ఏదైతే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నదో, ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం యొక్క పని విధానం. కాబట్టి మన ప్రభుత్వం ఆర్నిశలు కృషి చేస్తున్నారు. మీరు మా నాయకులందరికీ ఉద్యోగాలు రాలేదు అంటే వారికి ఇంకా పదవులు రాక ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా అతి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. మీరు ఎవరిని మంచి నాయకుని పెట్టుకుంటే గెలిపించే ప్రయత్నం నేను చేస్తా. మీరు అందరు సహకరించాలి. ప్రభుత్వం స్ట్రాంగ్ ఉండాలంటే మీరే పునాదులు. కాబట్టి మీరు తప్పనిసరిగా కష్టపడి ఎన్ని కోపాలు తాపాలు ఉన్నా కూడా పంచపాండవులు కలిసినట్టు కలిసి ఉండాలని నేను వేదిక మీద కోరుకుంటున్నా. మీరు కలిసి ఉంటేనే మళ్ళా ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం మైనస్ అయ్యానుకో ఇటు ముఖాన్ని చూడకుండా అయిపోతాం మనం. ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్. కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక తాటికి మీరు గెలిపించుకోండి. కొట్లాడి మనం ఏవైతే రావాలనో అవి సాధించుకుందాం. కాబట్టి ఇంత అవకాశం కల్పించిన మీ అందరికీ, అలాగే పెద్దలు సుధాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సార్ మీరు గెట్టు జరిగితేనే తలకాయలు పలకొట్టుకుంటారు సార్. మీకు తెలుసు, నేను ఎన్నో అంటే 35 ఏళ్ళ సర్వీసులో చూసిన అన్నదమ్ములే భూమి కాడ కొట్టుకున్న సందర్భాలు చూసిన. అసొంటి వాళ్ళు మీరు 4 ఎకరాలు బడికి ఇచ్చిందంటే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరి మెమోరియల్ సార్ పేరే పెట్టాలి, వారి కుటుంబం పేరే పెట్టాలి. గవర్నమెంట్ స్కూల్ కూడా వీలైతే. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే నేను సపరేట్ జియో తీసుకొని తెస్తాను సార్. ఎందుకంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. యూ ఆర్ డొనేటెడ్ 4 acres అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్. తప్పనిసరిగా దాన్ని గుర్తించి నేను ఆ 4 acres ఎక్కడ ఉంది మనకు స్కూల్ మొత్తం కట్టిండ్రు. ఫంక్షన్ అవుతుంది, అది మొత్తం హై స్కూల్ అయింది. సో దానిపైన నేను ఒకసారి వీలైతే రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి దానికి ఏ విధంగా నామకరణం తీసుకురావాలన్నో అది తీసుకొని వస్తా సార్. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చిన్న సమయంలో మీరు అందరు కూడా గ్యాదర్ కావడం, నాకు సమయం కల్పించడం, మీ చిరకాల వాంఛ ఈ రోడ్డు, అలాగే మీరు అడిగిన కోరికలు, కాలు ఒకటి క్లీన్ చేపిస్తా, ఓఎండంలో పెట్టిస్తాను. లేదంటే నా సీనియర్స్ ఎస్డిఎఫ్ వస్తే అల్లకెళ్ళాన్ని ఇస్తాను. ఎందుకంటే రైతులను కూడా మనం కాపాడుకోవాలి. చెరువు నిండే విధంగా అది ఒకటి. తర్వాత నల్లాల బాయి చెరువు అంట, అదే రోడ్డు, ఆ రోడ్లో మన సర్వే ఏఈ గారు పోయి చూసేస్తే రైతులంతా దాన్ని దగ్గరికి వచ్చేసిండట. మీరు అందరు కూర్చొని దాన్ని నిర్ణయిస్తే దానికి ఫస్ట్ గ్రావెల్ శాంక్షన్ లేకుంటే మెటల్ శాంక్షన్ ఇస్తాను. దాని తర్వాత ఈజీఎస్ ఉంటే ఈజీఎస్ అయిపోయింది కదా, గ్రావెల్లో పోపిద్దాం. ఈజీఎస్ పెట్టియండి. ఈజీఎస్లో గ్రావెల్ పెట్టి ఇమీడియట్లీ రైతులకు అందుబాటులోకి తీసుకొద్దాం.
ఈ కెనాల్ ఒకటి ఇదొకటి రెండు టాప్ ప్రియారిటీగా తీసుకుంటా. ఇంకేమైనా ఉందా? వేసిందా? బిల్ వచ్చిందా? వస్తుంది. ఇప్పుడు పోతున్న అడుగుతా, బిల్ అడుగుతా. సో ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. అది